హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ రాజా. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా హాట్ టాపిక్ అనమాట. ప్రశ్న రావణ్ ఆయన గురించి మాట్లాడదాం మీ ముందుకు వచ్చా. నిన్న నుంచి చూస్తాం సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే సరే వాడి ఫోటోనే వాడి గురించే వీడియోలు. అరే ఎవడు ఈ ప్రశ్న రావణ్ ఏంటి అని కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే చూస్తే వీడియోస్ ఏంటి అంటే వాడి పేరు జోసెఫ్, వాడు క్రిస్టియన్. బయటకు మాత్రం నేను క్రిస్టియన్ కాదని చెప్పుకుంటున్నాడు. అంటే మన ప్రకాష్ రాజ్ లాగా. ప్రకాష్ రాజ్ కూడా అంతే కదా, మన యాక్టర్ ప్రకాష్ రాజ్ నీతి కబుర్లన్నీ చెప్తాడు. ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడంటే ప్రకాష్ రాజ్ దేన్ని వ్యతిరేకించడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం వ్యతిరేకిస్తాడు. ఏదో ఒకటి వెటకారంగా ఏదో ఒకటి అడగడం, జస్ట్ ఆస్కింగ్ అంటాడు ఏదో మొహం వేసుకొని. అరే నువ్వు ఏదైనా మాట్లాడాలంటే కొంచెం లాజిక్గా మాట్లాడరా, ఊరికే ఏదో అంటే వ్యతిరేకంగా మాట్లాడగల కాబట్టి నేను మాట్లాడతా అన్నట్టుగా ప్రకాష్ రాజు వాక్యాలు ఉంటాయి. సరే సిల్లీగా అనిపిస్తుంది ప్రకాష్ రాజుని చూస్తే, వదిలేయండి. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ గారిని కూడా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అన్ని కేసులు పడ్డాయి అంటే పెడతారు, ఎందుకు పెట్టరు? నోటుకు వచ్చినట్టు వాగేస్తే పెట్టరా? కేసులు పెడతారు, పోలీసులు అరెస్ట్ చేయరా? చేస్తారు. ఏంటంటే ఒకటో కాదు రెండు కాదు ఉంటాయి. నేను గమనించా, ప్రీవియస్గా వీడియోస్ కూడా కొన్ని చూసా. ఈ చిల్లరగాళ్ళు ఏం చేస్తారంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తారు. అది కూడా నేను గమనించా. మీరు కావాలంటే వెళ్ళి వాడి ఛానల్ చూడండి, వాడి ఛానల్లో వీడియోస్ చూడండి. అంటే వీళ్ళు ఏంటంటే సపోజ్ ఒక రౌడీ వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు అనుకున్నాం, అది తప్పు కాదు. ఏదో పిల్లాడు తెలియక తప్పు చేశాడు, అంత మాత్రాన్ని ఇలా చేస్తారా ఆ అబ్బాయిని అని అంటే క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నాడు వీడు, అంటే క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు వీడు. అదేమన్నంటే మానవ హక్కులు అది ఇది అని కబుర్లు చెప్తావు. అరే నీ అమ్మనో నీ చెల్లినో నీ అక్కనో రేప్ చేసి చంపేస్తే వాడికి ఏదో జరిగింది, అప్పుడు వాడు ఇలాగే మాట్లాడతావా? తెలియక చేశాడు పిల్లడు అని చెప్పి సిగ్గుండాలి. అట్లాంటి విధాల కోసం ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సిగ్గుండక్కర్లా. కొంచెం మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించి చేయండి. ఏదో మీ వీడియోస్ కోసం, మీ వ్యూస్ కోసమో, లైకుల కోసమో, లేదంటే డబ్బుల కోసమో కకృతి పడి ఎదోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడకండి మీడియాలో. సిగ్గుపోద్ది, నిజంగా పరువు పోతుంది మీలాంటి వాళ్ళ వల్ల. నిజంగా నేను ప్రీవియస్ వీడియోస్ చూశానండి, ఆడు ప్రశ్న రావణ్ గారి వీడియోస్ చూసా. ఎందుకు అరెస్ట్ చేశారని నాకు తర్వాత అర్థమైంది వీడియోస్ చూసిన తర్వాత. అంతకుముందు నాకు వాడి గురించి తెలియదేమి. నేను ఎక్కడో ఒకసారి రెండుసార్లు ఏదో ఆడి ఫేస్ చూసాను తప్ప ఎప్పుడు వీడియోస్ చూసింది లేదు. కాబట్టి నోటికి వచ్చినట్టు వాగితే కేసులు పడతాయి, అరెస్ట్ చేస్తారు. సో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకటే, మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరిని పడితే వాళ్ళని తిట్టొద్దు. మతాల గురించి ఊరికే మతాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ఏ మతం గురించి తప్పుగా మాట్లాడొద్దు. సో మన పని మనం చేసుకుందాం అంతే. సో ఇది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో ఉంచుకోండి, బాగుంటుంది లైఫ్. సో ఉంటానండి. జై హింద్.